వికసిత్ భారత్కు స్వర్ణాంధ్ర విజన్ మిళితం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వికసిత్ భారత్కు స్వర్ణాంధ్ర విజన్ అనుసంధానం ద్వారా భారత్ను ప్రపంచంలో పోటీ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. వికసిత భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి అనే ప్రధాన థీమ్తో జరుగుతున్న ఈ సమావేశానికి దేశంలోని ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వికసిత్ భారత్తో పాటు స్వర్ణాంధ్ర 2047 విజన్ను తన ప్రసంగంలో చంద్రబాబు ఆవిష్కరించారు. ముందుగా ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. పాలసీ పరాలసిస్ నుంచి గత దశాబ్ద కాలంగా భారత్ పాలసీ గ్రోత్ వైపుగా అడుగులు వేసింది. మోదీ హయాంలో డిజిటల్ ఇండియా, జన్ధన్, ఆధార్, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు వచ్చాయి. సరళీకరణ, పాలనా సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లు భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ రూపకల్పన చేసిన వికసిత్ భారత్ 2047కు ఏపీ కూడా స్వర్ణాంధ్ర విజన్ అనుసంధానం చేశాం. అభివృద్ధికి మానవ వనరులే పునాదిగా స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన జరిగింది. పేదరిక నిర్మూలన, నైపుణ్యం, ఉపాధి, నీటి, ఇంధన భద్రత, అగ్రిటెక్, గ్లోబల్ లాజిస్టిక్స్, డీప్ టెక్ లాంటి 10 సూత్రాలను భాగం చేశాం. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు సాంకేతికత, పారదర్శక డేటా డ్రైవెన్ పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఆర్టీజీఎస్ ద్వారా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లను పర్యవేక్షిస్తున్నాం. వాతావరణం, పంటల స్థితిగతులు, భూగర్భ జలాల వంటి 41 రకాల సమాచారాన్ని రియల్ టైంలో విశ్లేషించి ప్రజలకు సమాచారం ఇస్తున్నామని వివరించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలు పారదర్శకంగా ప్రజల ఇంటి వద్దనే అందిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో గడిచిన 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, అస్థిరమైన విధానాలు మేలు చేయవని తెలిపారు. అత్యుత్తమ స్థాయి మౌలిక సదుపాయాలు, వేగంగా అనుమతుల జారీ లాంటి స్థిరమైన వాతావరణం కల్పనపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, కుళాయి నీరు, వంట గ్యాస్, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ, డీబీటీ లాంటి అవసరాలను ప్రజలకు అందించాలనేది తమ లక్ష్యం. P4 లాంటి కార్యక్రమం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ప్రజల వైద్యారోగ్య పరిరక్షణకు సంజీవని అనే వినూత్న కార్యక్రమం ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్తో అనుసంధానించడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్య రక్షణ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. యోగా, మెడిటేషన్ లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రజలకు తీసుకెళ్లేలా మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి పెట్టాం. విద్యారంగంలో ప్రాథమిక అభ్యాసం నుంచి ఉన్నత విద్య వరకు సమూల సంస్కరణలు చేపట్టాం. గ్యారంటీడ్ FLN కార్యక్రమంతో పాటు AI ఆధారిత అడాప్టివ్ లెర్నింగ్ వ్యవస్థలతో ఫలితాలను మెరుగుపరుస్తున్నాం. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మోడల్ విద్యార్థులు చదువుకుంటూనే నైపుణ్యాలు పొందుతున్నారు. నైపుణ్యం వెబ్ పోర్టల్, PM సేతు ద్వారా AI, క్వాంటమ్ టెక్నాలజీస్ లాంటి రంగాల్లో యువతను సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువకు పడిపోవడం వల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. భవిష్యత్తులో ఆర్థిక, మానవ వనరుల కొరత ఏర్పడకుండా ఏపీలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ రూపొందిస్తున్నాం. దీనిపై జాతీయ స్థాయిలో కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 రూపకల్పనలో కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతర భాగస్వామ్యం అవసరం. ఈ లక్ష్య సాధనకు నీతి ఆయోగ్తో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.